పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెరువు పక్కనే కూర్చున్నాను. నీకింతవరకు ఈ చేపలు దొరికాయా? అబ్దుల్ అన్నాడు, చెరువుకు అటువైపున చాలా చేపలు దొరుకుతున్నాయంట. వెళ్ళి చూడు. అడుగుతున్నాను కదా, ఒకసారైనా ప్రయత్నించి చూడు. ఇలా చూడు, పొద్దున్నుంచి నేను పని చేసే వస్తున్నాను. దొరికిన చేపలన్నీ తీసుకొచ్చి నీకే ఇచ్చాను. అవి నీకు తక్కువ కనిపిస్తున్నాయా? నాకు ఎన్ని చేపలు పడతాయో అన్నే తెచ్చియగలను. అంతేకాకుండా ఈ రాత్రి వేళప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను. రేపొద్దున్నే వెళ్తాను. నన్ను ప్రశాంతంగా తిన్నివ్వు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకో. నువ్వెందుకు అనవసరంగా ఇలా ఆలోచిస్తున్నావు? కొంచెం ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉంటే అన్నీ దొరుకుతాయి. ఎక్కువ ఆలోచించుకో. పోను పోను అంతా సర్దుకుంటుంది. సరేనా? ఇకపోతే నేనొక బాధ్యత తీసుకుంటే దాన్ని సక్రమంగా నెరవేరుతాను. అర్థమైందా? తెలుసు, నాకు బాగానే తెలుసు నువ్వెంత బాధ్యత గల మనిషని. ఊరికే మాట్లాడడం వలన ఇంట్లో ఏం పొయ్యి ఎలగదు. నేను వెళ్ళి అక్కడ ఇక్కడ అడుక్కోనే రోజు గడుపుతున్నాను. మాట్లాడే మాటలు చూడు. ఇంత గొద్దు చేపలను పెట్టుకొని ఎంత డబ్బని సంపాదించగలం? అడుగుతున్నాను కదా. అదే ఎందుకు పనికిరాదని బాగానే తెలుస్తుంది. అందుకెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ముందు బయలుదేరు. నా కళ్ళు ఎదురుగా ఉండకు. ఇలా చూడు, నీ బుర్ర పాడైందనిపిస్తోంది. చెరువులో నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. అందుకనే చేపలు పట్టడం కొంచెం కష్టమవుతోంది. ఏది ఏమైనా వీలైనన్ని చేపలు పట్టుకొని తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను కదా. ఇప్పుడు నీకు అవి సరిపోలేదంటున్నావు. నాకు తెలుసు మార్కెట్లో చేపలకి ధర తక్కువగా ఉందని. అన్ని విషయాలు తెలిసినా కానీ నువ్వు ఊరికే నన్ను పట్టుకొని ఏదో ఒకటంటూ తీడుతూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావులే అనుకున్నాను, కానీ అలా కాదు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడు చూసినా చేపలు కావాలి, చేపలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని నన్ను పట్టుకొని చిత్రహింసలు పెడుతూనే ఉన్నావు. నాకేమీ అన్నం వద్దు. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. వెళ్ళు. చేపలు మాత్రం దొరకలేదంటే ఇటువైపే రావద్దు. ఉట్టి చేపలతో వచ్చావనుకో, నిన్నేం చేస్తానో చూడు. అప్పుడే నీ పరిస్థితి ఏంటని నీకు అర్థమవుతుంది. నేను వెళ్తున్నాను. నీతో ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను చేపలు పట్టకుండా ఈ ఇంటి వైపు రానే రాను. చూస్తూ ఉండు.
ఆహ్.